35 సంవత్సరాలు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ దాటి ఎక్కడికి వెళ్ళలేరు. అట్లాంటిది ఒక్కటేసారి మొత్తం చుట్టొచ్చేసేయాలి అని అనుకున్నారు. ఏం జరిగింది? మిస్టర్ రేంజ్ వాళ్ళు వస్తే వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాత వస్తారు. మీరు చెప్పంగానే వచ్చి మీ ఫ్లాగ్ ఆఫ్ చేసినారు తను వైఎస్ఆర్ గారు. అసలు ఎట్లా స్టార్ట్ అయిందండి అసలు ఈ ఆలోచన? ప్రపంచాన్ని చుట్టూ బండి పైన చుట్టి రావాలి అనే ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? అది కూడా మీరు మొట్టమొదటి భారతీయుడు. అప్పటి వరకు ఎవరు చేయలేరు ఇంతవరకు. అసలు అట్లాంటి ఆలోచన రావాలంటే ధైర్యం ఉండాలి. ఆ థాట్ ప్రాసెస్ గురించి చెప్పండి. మీరు ఎందుకు వెళ్ళాలనుకున్నారు? నేను ఐ వాజ్ 35 ఇయర్స్ అప్పట్లో నా వయసు 35 ఇయర్స్. 35 ఇయర్స్ వచ్చేసరికి మనం లైఫ్లో ఒక స్టేజ్కి వచ్చేసి మనం అక్కడి నుంచి ఇంకా లైఫ్ ఒక ఫ్లాట్ లైన్లోకి రావడం మొదలు పెడతా ఉంటుంది. మిడిల్ ఒకసారి వెనక్కి చూసుకుని మనం అనుకున్న కళలు, మనం ఎక్కడున్నాం, ఏ స్టేజ్లో ఉన్నాం, ఎటువైపు వెళ్తున్నాం అనేది ఒకసారి ఆత్మావలోకం చేసుకునేటప్పుడు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు సీ ద వరల్డ్. మన ప్రపంచం ఉంది. యూరోపు, ఆఫ్రికా, అమెరికా దేశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రపంచం అంతా చూసి రావాలి అనే కోరిక ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనకి అందరికీ ఉంటుంది ఆల్మోస్ట్. అది చాలా బలంగా వచ్చి అలాంటిది ఏదైనా చేస్తే ప్రపంచాన్ని చూసి రావాలి అనుకుంటే దిస్ ఇస్ ద రైట్ ఏజ్ కాబట్టి ఇప్పుడే చూసి రావాలి అన్న దాంట్లో ఒక ఆలోచన మొదలైంది. ఆ ఆలోచన మొదలైన తర్వాత ప్రపంచం చూసి రావాలి అనుకుంటే విచ్ ఈస్ ద బెస్ట్ వే అనేది ఎక్స్ప్లోర్ చేయడం అలా మొదలైనప్పుడు కార్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు, మోటార్ సైకిల్ మీద అనేది ఆలోచన లేదు అప్పుడు. ఎవరికి కూడా మోటార్ సైకిల్ మీద ప్రపంచ యాత్ర చేసి రావచ్చు అన్న ఆలోచన లేదు. సో మోస్ట్లీ ఫ్లైట్లో వెళ్ళాలి, లేకపోతే ఇది అలా ఆలోచిస్తూ ఉండేటప్పుడు ఫ్లైట్లో నేను ఎన్ని దేశాలు పోతాం, ఎంత పోతాం, బట్ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళేటప్పుడు మధ్యలో ప్లేసెస్ అన్నీ కూడా మనం చూడడానికి అవ్వదు ఫ్లైట్లో చేసి ప్రపంచ యాత్ర చేస్తే. సో ఫ్లైట్లో ప్రపంచ యాత్ర చేస్తే చాలా ఈజీ అయిపోతుంది. మీరు కావాలనుకుంటే మహా అయితే ఒక నెల రోజుల్లో మొత్తం ప్రపంచం చుట్టేసి వచ్చేయచ్చు. బట్ యూ విల్ నాట్ బి ఎక్స్పీరియన్సింగ్ ద ప్లేసెస్ అండ్ ద పీపుల్. మై ఒరిజినల్ ఇంటెంట్ వాజ్ టు ఎక్స్పీరియన్స్ ద కల్చర్స్ అండ్ లోకల్ పీపుల్. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళతో ఇదే చేయాలి, ఇవన్నీ చేయాలి అనుకుంటే ఆ దేశంలో చాలాసేపు ఉండాలి. అప్పుడు బై రోడ్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఫ్లైట్లో కాదు, ఖచ్చితంగా మనం రోడ్డు మీద ప్రయాణం చేసి వెళ్తేనే మనకి ఇది ఉంటుంది. దెన్ వెన్ ఇట్ కమ్స్ టు రోడ్ ట్రావెల్ అనేసరికి మనం కార్ వేసుకుని వెళ్ళొచ్చు, బైక్ వేసుకుని వెళ్ళొచ్చు. కార్ వేసుకుని వెళ్ళడం అనేది ఇట్ ఈస్ ఎగ్జార్బిటెంట్లీ ఎక్స్పెన్సివ్. ఈవెన్ ఇప్పుడు కూడా మనకి ఏంటంటే కార్ వేసుకుని వెళ్ళడం అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఈచ్ టైం మనం షిఫ్ట్ చేసినప్పుడు ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి, లేదా ఒక ఖండం నుంచి ఇంకో ఖండానికి షిఫ్ట్ చేసినప్పుడు మనకి చాలా ఖర్చులు అయిపోతారు మన కార్లోనే. అయితే అదొక ప్రాబ్లం. అయితే దానికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే అగైన్ కార్లో కూడా మీరు ఎప్పుడు కూడా ఒక కొకూన్లో ఉన్నట్టుగా ఉండిపోతారు. యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్స్కేప్. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే ఒక మారుమూల ప్రాంతానికి కారు వేసుకుని వెళ్ళి కారులో కూర్చొని అద్దాలు ఎత్తుకుని కారులో కూర్చోండి, ఎవరు మిమ్మల్ని వచ్చి ఏమండి ఎందుకు ఇక్కడ ఉన్నారని చెప్పి ఎవరు అడగరు. అదే మీరు మోటార్ సైకిల్ వేసుకుని వెళ్ళి మోటార్ సైకిల్ పార్క్ చేసుకుని దాని మీద కాసేపు కూర్చున్నారంటే ఎవడో ఒకటి ఏదో ఒకటి అడుగుతాడు, ఏం చేస్తున్నావు ఇక్కడ, ఎందుకున్నావు ఇక్కడ. అది కూడా మీలాంటి ఎల్లో కరిజ్మా మోడిఫైడ్ వేసుకొని మోస్ట్ విజిబుల్ బైక్. సో it is a conversation starter. They feel that you are part of them. సో దట్ ఈస్ ద బెస్ట్ వే టు ట్రావెల్ అనేది అప్పుడు నిర్ణయించుకుని బైక్ మీద వెళ్ళాల్సిందే అనేది అప్పుడు డిసైడ్ అయ్యాను. ఇప్పుడు చెప్పండి, విశాఖపట్నం నుంచి ఎట్లా స్టార్ట్ అయింది? వైఎస్ఆర్ గారు మీరు చెప్పినప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా అన్నప్పుడు, ఇప్పుడు ఎవరైనా చీఫ్ మినిస్టర్ రేంజ్ వాళ్ళు వస్తే వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాత వస్తారు. మీరు చెప్పంగానే వచ్చి మీ ఫ్లాగ్ ఆఫ్ చేసినారు తను వైఎస్ఆర్ గారు. మీరు అక్కడ నుంచి చెప్పండి, విశాఖపట్నం నుంచి మీరు ఎక్కడికి వెళ్ళరు? సో విశాఖపట్నం నుంచి మనకి నేను యాక్చువల్గా పాకిస్తాన్ మీదుగా ఇరాన్ పోవాలి. సో బట్ స్టార్టింగ్ పాయింట్ సో పాకిస్తాన్ మనకి వీసా ఇవ్వదు కాబట్టి అక్కడి నుంచి విశాఖపట్నం నుంచి తిన్నగా ముంబై వచ్చి ముంబైలోని నా బైక్ని నేను కూడా ఫ్లైట్లో లోడ్ చేసుకుని నెక్స్ట్ కంట్రీ అయినా ఇరాన్కి వెళ్ళాను. టెహరాన్ నుంచి నా బండి తీసుకుని టెహరాన్ నుంచి వరల్డ్ టూర్ స్టార్ట్ చేసి ఇంటర్నేషనల్ రోడ్స్ మీద ట్రావెల్ చేస్తూ ఇరాన్, టర్కీ, సిరియా, జోర్డన్, రెడ్ సీ క్రాస్ చేసి ఈజిప్ట్లోకి, ఆఫ్రికా అంతా మన ఈజిప్ట్ అంతా కూడా ట్రావెల్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ యూరోప్, గ్రీస్, ఇటలీ, ఫ్రాన్స్, ఈ యూరోపియన్ కాంటినెంట్ అంతటిని కూడా క్రాస్ చేసుకుని యూకే చూసుకుని, యూకే అంటే మళ్ళీ మన చిన్న ఇండియా లాంటిది. సో యూకే అంతా చూసుకుని యూకే నుంచి మళ్ళీ బైక్ని షిప్లో లోడ్ చేసుకుని కెనడా, అక్రాస్ అట్లాంటిక్, కెనడా ఆల్ ఓవర్ కెనడా అండ్ ఆల్ ఓవర్ యుఎస్ఏ, నార్త్ అమెరికా చూసుకుని అక్కడి నుంచి మళ్ళీ రౌండ్ ద వరల్డ్ కిందకి వచ్చి న్యూజిలాండ్,
ఆస్ట్రేలియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్ మీదుగా మళ్ళీ బ్యాక్ టు ఇండియా ఆఫ్టర్ 47,000 కిలోమీటర్స్ అండ్ 18 months. ఈ 18 నెలల్ని మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము. అలాగే. సో మీరు ఇప్పుడు ముంబై నుంచి ఇరాన్కి వెళ్ళినా అన్నారు. ఇరాన్లో ఏం చేసినారండి? ఇరాన్లో ఇప్పుడంటే అది వార్ అది ఇది జరుగుతుంది, ముస్లిం మెజారిటీ కంట్రీ. అప్పట్లో ఎట్లా ఉండేది అక్కడ సిచ్యువేషన్ అంతా? మీరు వెళ్ళినప్పుడు మీరు ఏమేమి చూస్తారు? అప్పట్లో కూడా అలాగే ఉండేది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా చాలా ప్రాబ్లమాటిక్గానే ఉండేవి అప్పుడు కూడా. సో అప్పుడు కూడా ఇజ్రాయెల్ గాజా యుద్ధం జరుగుతోంది. ఇరాన్కి చాలా ట్రేడ్ ఎంబార్గోస్, అమెరికన్ ఎంబార్గోస్ అన్నీ ఉన్నాయి. సో ఇరాన్లో ఎక్కడ కూడా మన క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ ఇవేవి పనిచేయవు. సో ఇరాన్ బోర్డర్స్ కూడా చాలా వరకు క్లోజ్డ్. సో కంట్రీస్ పరంగా చూస్తే అప్పుడు కూడా మిడిల్ ఈస్ట్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉంది. ఇప్పుడు ఎలా ఉందో అప్పటికే అంతే ఉంది, కానీ అంత డేంజరస్గా యుద్ధ వాతావరణం లేదు కానీ బట్ ఇట్ వాజ్ వెరీ ట్రిక్కీ టు గో. ఏం చేసినారు దిగిన తర్వాత? మీ బైక్ పంపించిన అన్నారు, వెంటనే వచ్చేసింది అది ఎట్లా? ఆ బైక్ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత బైక్ని ఇరాన్లో విడిపించుకోవడానికి నాకు ఒక 1 week పట్టింది. ఎందుకంటే వాళ్ళకి మనం చూస్తే పెద్ద పెద్ద ఆఫీసుల్లోని ఇవన్నింటిలోని అనుకుంటే ఇంగ్లీష్ మనకి వచ్చి కాబట్టి ఎక్కడ పెద్ద ప్రాబ్లం రాదనుకుంటాం. బట్ ఇరాన్లో దిగిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇరాన్లోని అసలు ఎవరికి ఇంగ్లీష్ రాదు. అయ్యా, దే డోంట్ స్పీక్. ఓకే. ఒకటి వాళ్ళు అవసరం అని అనుకోరు, అందువల్ల ఎవరు మాట్లాడరు. ఈవెన్ కస్టమ్స్ కమిషనర్ కూడా హీ డస్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇంగ్లీష్. అండ్ నేను ఇచ్చిన అవన్నీ చూపించి పేపర్ వర్క్ అంతా చూపించి న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అవన్నీ చూపించినప్పుడు కూడా దే డి నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. వాళ్ళందరూ మళ్ళీ స్టడీ చేసి మళ్ళీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని పిలిపించి అప్పుడు ఏంది ఇది చేస్తున్నాడు పని అని చెప్పేసి అడిగితే వాళ్ళందరూ చూసి అబ్బాయి ఏదో ప్రపంచ యాత్ర చేస్తున్నాడు అది ఇది అన్నీ చెప్పినప్పుడు అప్పుడు కొంత రిలాక్సేషన్ వచ్చి అవన్నీ రెండు చేసుకోవడానికి. సో ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 1 week టు గెట్ మై బైక్ అవుట్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్ అనమాట. సో ఇప్పుడు మీకు బండి రిలీజ్ అయిపోయింది 1 week తర్వాత. ఏం చేసినారండి? మీకు చాలా కోరికతో తెప్పించుకున్న బండి ఫైనల్గా రిలీజ్ అయింది. సో రిలీజ్ అవ్వగానే మనకి ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ ఫస్ట్ రైడ్ అనేది చేయబోతున్నాం అని చెప్పేసి చాలా ఎక్సైట్మెంట్తో ఉండి రెడీ చేసుకుని తీసుకుని బండిని ఫిక్స్ చేసి మొత్తం అన్ని సామాన్ అంతా కూడా లోడ్ చేశాను. దానికి సామాన్ లోడ్ చేయడానికి కూడా ఒక మంచి కథ ఉంది. ఏంటంటే ఇండియాలోనే నా బండిని చూస్తే ఒక పిజ్జా డెలివరీ బైక్ లాగా చుట్టూ బాక్సెస్ ఇవన్నీ ఉండి ఇట్స్ అ వెరీ హెవీ బైక్. ఆ బండిని నడపడం అనేది అప్పుడులో నేను ఎలా నడిపాను నాకే తెలియదు. ఆల్రెడీ కరిష్మా అంటేనే హెవీ బైక్. అది కరిష్మా ఈజ్ వెరీ లైట్ బైక్. లైటా? ఎందుకంటే అంటే మీకు 220cc బైక్ అప్పుడులో చూస్తే ఇట్స్ 220cc స్ట్రీట్ బైక్. హీరో హోండా కంపెనీ వాడు కూడా ఏంటంటే బాబు ఈ బండి వరల్డ్ టూర్ చేసి రాలేదురా బాబు, కాబట్టి మేము స్పాన్సర్ చేయలేము మీకు అని చెప్పేసి స్పాన్సర్ చేయడానికి కూడా రాలేదు. ఇట్స్ 220cc బైక్ అనుకునేసరికి ప్రపంచం మొత్తం తీసుకెళ్ళాలి. దానికి ఈ బాక్సెస్ ఇవన్నీ లోడ్ చేసి పెట్టినప్పుడు బైక్ చాలా వాబుల్ అయ్యేది అనమాట, షేక్ అవుతుంది చాలా. నా ఫ్రెండ్ దిలీప్ బామని ఆయన హీఈస్ అ బైక్ రీసెర్చర్. సో హీ యూస్ టు రైట్ డీటెయిల్డ్ రివ్యూ ఆర్టికల్స్ ఈనాడు లాంటి తెలుగులో కూడా రాసేవాడు అనమాట ఆయన. సో ఏ కంపెనీ బండి రిలీజ్ చేసినా ఆయనకి ముందు బండి పంపిస్తుంది, ఆయన అన్ని దాని మీద టెస్ట్ చేసి అన్ని చేసి రిపోర్ట్ ఇస్తే తర్వాత రిలీజ్ చేస్తారు. హీ రోడ్ మై బైక్. అప్పటికి ఇంకా లాస్ట్ డే నేను ఈరోజు ఫ్లాగ్ ఆఫ్ అవుతున్నాను కూడా అంటే ఆ రోజుకి రెడీ అయింది బండి మొత్తం, అన్నీ కూడా బాక్సులు గీక్సులు ఫిట్ అయ్యి అన్నీ రెడీ అయ్యాయి. సో ఇంకేమీ అందులో లోడ్ చేయకుండా మొత్తం సామాన్ అంతా మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇండియాలో ఉన్నంతసేపు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఫాలో అయ్యారు. సో అందులోని కార్లోని సామాన్ అంతా పడేసి బండి ఖాళీ డబ్బాలతోని తీసుకుని వెళ్ళిపోవడం. ఎట్లా పనిచేస్తుందో కూడా ఐడియా చేయలేదు. సో నాకు మన చీఫ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఎందుకంటే ఇట్స్ ఎ వరల్డ్ టూర్ అనేది అప్పటికే కాదు ఇప్పటికీ కూడా చాలా విశేషమైన ఇదే. ప్రపంచం చుట్టి రావాలనుకుంటున్నారు ఎవరైనా అంటే ఏ రకంగానే అవనండి, ఫ్లైట్ అవనివ్వండి, కార్ అవనివ్వండి, మోటార్ సైకిల్ అవనివ్వండి, నడుచుకుని అవనివ్వండి, ఎలాగైనా సరే ఒక ప్రపంచ యాత్ర చేస్తున్నారు అనేది ఇప్పటికీ కూడా ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. సో అప్పట్లోనే ఇంకా అసలు ఎవరు ఊహించని విషయం. సో ఎవరికైనా చెప్పినా సరే ఒక ప్రపంచ యాత్రకు వెళ్తున్నానంటే అంటే ఇండియా మొత్తం పోతావా అని అడిగేవారు అనమాట. ఇండియా మొత్తం అంటారు ఏంటండి ప్రపంచం అని చెప్తున్నానంటే అంటే వరల్డ్ టూర్ ఎలాగెళ్తావు అసలు? సో అట్లాంటిది మీరు హౌ కెన్ యూ డూ ఎ వరల్డ్ టూర్ దట్ టు అని మోటార్ సైకిల్? సో వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు చాలా టైం పట్టద్దు అనమాట. సో ఆ రకంగా మన చీఫ్ మినిస్టర్ గారు చేశారు, అయిపోయింది. ఆ డబ్బాల్లోని ఏమీ లోడ్ చేయకుండా వెళ్ళినప్పటికీ కూడా పూణేలోని
ఆ దిలీప్ బామన్ ఆయన ట్రై చేశారు. ట్రై చేసిన తర్వాత ఒక రౌండ్ ఎలాగ వెళ్ళొచ్చేసి ఏ గాడి నైజాయగా ఎలా ఉన్నాడా ఏమండి అంటే ఇలాగా ఈ వెయిట్కి దీనికి ఇది కాయట్లేదు, బండి వాబులు అయిపోతుంది, ఈ బండి వెళ్తాను అనగానే నాకు అన్ని టైముడు, వీసాస్ అన్నీ కూడా టైముడు, ఫ్లైట్లు అన్నీ కూడా టైముడు, ఇవన్నీ. అప్పుడు కొంచెం ధైర్యం సన్నగిల్లి ఏదో ఒకటి చేయాల్సిందే అని చెప్పేసి, బట్ ఐ సెడ్ నో వరీ. మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, డోంట్ వరీ, హీ విల్ టేక్ ద బైక్ అరౌండ్ ద వరల్డ్ అని. సో ఆ కొంత పట్టుదల పంతం ఉండాలి మనిషికి, అది లేకపోతే మనం ఇలాంటి పనులు చేయలేం. సో నేను ఇండియాలో ఆ బైక్ని ఎప్పుడు లోడ్ చేయలే, ఎందుకంటే లోడ్ చేసి దాన్ని నడిపించలేకపోతే ఇండియాలో టూర్ ఆగిపోద్ది. ద ఓన్లీ వే టు ఎన్ష్యూర్ ఇట్ ఈస్ నాట్ టు లోడ్ ఇట్. అందరు టెస్ట్ చేసి వెళ్తారు, మీరు టెస్ట్ చేయకుండా తీసుకెళ్ళిపోయినారు డైరెక్ట్. సో ఇండియాలో ఎక్కడ బండిని లోడ్ చేయలే. ఇరాన్లో నా బండిని తెచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఇరాన్లో లోడ్ చేశాను సామాన్ అంతా. లోడ్ చేస్తే అది స్టాండ్ నుంచి తీయడానికి అవ్వట్లేదు బండి. ఇట్ హాస్ బికమ్ సో హెవీ, సో హ్యూజ్, అన్మేనేజబుల్ అయిపోయింది అనమాట. సగం సామాన్ తీసి అక్కడే పడేశారు. అయినప్పటికీ ఇట్ వాస్ టూ హెవీ అండ్ దట్ వాజ్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్ రైడ్ ఆన్ అన్ ఇంటర్నేషనల్ రోడ్. భాష తెలియదు, ఏది తెలియదు, అందులో చేసి వెళ్ళేసరి ఆ రోజు పెద్ద భయంకరమైన వర్షం. సో మా ఫస్ట్ ఇంటర్నేషనల్ రైడ్ అలా మొదలైంది అనమాట. సో విపరీతమైన వాబ్లింగ్తోని, విపరీతమైన రెయిన్లోని చేసి ఆ రకంగా ఇంటర్నేషనల్ రైడ్ చేసి స్టార్ట్ అయింది. ఇరాన్ అంతా కూడా ట్రావెల్ చేసుకుని, ఇరాన్ ఈజ్ అ వెరీ రస్టిక్ కంట్రీ, అంటే ఓల్డ్ ఇవన్నీ ఉన్నప్పుడు ఉండే వల్ల బోల్డ్ అంత హిస్టరీ ఉంది కదా అన్నిటికీ. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి మన ఇండియాకి ఉన్నట్టుగానే అట్లకి కూడా చాలా హిస్టరీ. సో దే ఆర్ ఆల్ వెరీ హిస్టారికల్ ప్లేసెస్. ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.